5 సంవత్సరాల క్రితం వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు కూడా కేవలం బూతుల మంత్రులను పెట్టుకొని అసెంబ్లీ సాక్షిగా భువనేశ్వరి గారి మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడినప్పుడు ఆ నాయకుడు మాట్లాడలా. వీళ్ళు నోరుకి ఇష్టం వచ్చినట్లు మాట్లాడి నోరు పారేసుకొని ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు కల్పించి చెప్తే ప్రజలు నమ్మరండి. ఒక మహిళా ఎంపీని ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం చాలా దురదృష్టకరము. ఇలాంటి వ్యాఖ్యలు చేయడం కూడా ఆ పార్టీ నాయకుడు దిగజారుతానని మనం అనుకోవచ్చు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో వాళ్ళ నాయకులు ఏదైతే ఇలా మహిళలను టార్గెట్ చేసుకొని ఈ రకంగా మాట్లాడటం అనేది కేవలము వైసీపీ ఒక పార్టీకే చెందుతుంది. నేను ఎన్నో పార్టీలు చూశానండి. నేను ఊహ తెలిసిన దగ్గర నుంచి ఎన్నో రకాల సిపిఎం, సిపిఐ, బీజేపీ, అదే రకంగా ఎన్నో పార్టీలు మీరు చూసే ఉంటారు. కానీ ఎక్కడ మహిళల్ని ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాం కానీ మహిళల్ని టార్గెట్ చేసుకొని బూతులు కానీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాం ఈ వైసీపీ నాయకులకే అలవాటైంది. మనం ఒకటి గమనించాలి. ఎందుకంటే 5 సంవత్సరాల క్రితం వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు కూడా కేవలం బూతుల మంత్రులను పెట్టుకొని అసెంబ్లీ సాక్షిగా భువనేశ్వరి గారి మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడినప్పుడు ఆ నాయకుడు మాట్లాడలా. ఇంకా వాళ్ళకి అప్పుడు సంస్కారం లేదనుకున్నాం. దానికి బుద్ధి చెప్పే విధంగా మహిళలందరూ కూడా 11 సీట్లు ఇచ్చి ఆ పార్టీని అధికారంలోకి రాకుండా చేసి అదే రకంగా వాళ్ళ నాయకుడిని కూడా ఒక మాజీ ముఖ్యమంత్రిని చేసిన ఘనత మహిళలదేనండి. మరి అది అక్కసోలు అయితే అదే కారణంతో మహిళలను మళ్ళీ టార్గెట్ చేసుకొని మహిళలను ఏదో ఇబ్బంది పెడదామని ఇప్పుడు మళ్ళీ వాళ్ళ నాయకులు ఉసికొలిపి ఈ రకంగా మాట్లాడించడం చాలా బాధాకరం. వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు ఒక ఎమ్మెల్యేగా ఉన్నారు, వాళ్ళ హస్బెండ్ ఎంపీగా ఉన్నారు. అయితే ఇప్పుడు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారిని ఇష్టం వచ్చినట్లు మాట్లాడి వాళ్ళు ఏదో రాజకీయంగా లబ్ధి పొందామని చూస్తున్నారు. కానీ మహిళలందరూ గమనిస్తున్నారండి. ఏం చిట్టా ఉంటుందండి ఈయన దగ్గర? ఏం చిట్టా ఉంటుంది అంటే వీళ్ళు నోరుకి ఇష్టం వచ్చినట్లు మాట్లాడి నోరు పారేసుకొని ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు కల్పించి చెప్తే ప్రజలు నమ్మరండి. ప్రజలు వీళ్ళు ఏదో చెప్తే మాయ మాటలకి మోసపోయి ఒక 5 సంవత్సరాలు అలా మోసపోయి ఓటేశారు. కానీ ఇప్పుడు ఇలా మాయ మాటలు కానీ వీళ్ళు చేసే వ్యాఖ్యలు కానీ ప్రజలు చీకొడుతున్న పరిస్థితిలో ఎమ్మెల్యే గారి మీద అవాకులు చవాకులు పేరు ఇష్టం వచ్చినట్లు మాట్లాడి పైగా ఆమె ఫ్యామిలీ లైఫ్లో కూడా ఈయన ఎంటర్ అయ్యి అంటే ఏదైనా ప్రభాకర్ రెడ్డి గారు ఇష్టం వచ్చినట్టు ప్రభాకర్ రెడ్డి గారిని కూడా ఈయన ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం కూడా చాలా దారుణం అండి. అంటే మీరు చూడండి, ఆమె పబ్లిక్లో సొసైటీలో ఆమెకి ఉన్న డిగ్నిటీకి భంగం కలిగించే విధంగా అదే రకంగా ఏదైతే ఆమెను ఇన్సల్ట్ చేసే విధంగా అదే రకంగా ఆమెకి డిఫేమ్ చేసే విధంగా ఆయన మాటలు ఉన్నాయండి. మీరు రాజకీయం అంటే రాజకీయంగా చూడండి. రాజకీయంలో ఒక ఏదైనా ఉంటే ఉన్నది ఉన్నట్టు మాట్లాడండి. చేత కాదంటే మీరు ఇంట్లో కూర్చోండి. అంతేగాని ఒక మహిళని టార్గెట్ చేసుకుని ఉన్నవి లేనివి కల్పించి ఆమె ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా మాట్లాడటం చాలా దారుణం అండి. మీరు గమనించే ఉంటారు, మనకి రాజ్యాంగంలో మహిళలకు ఎన్నో హక్కులు ఉన్నాయండి. ఆ హక్కుల్లో కూడా వాళ్ళ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా కానీ వాళ్ళని డిఫేమ్ చేసే విధంగా కానీ ఇన్సల్ట్ చేసినా కానీ వాళ్ళని అబ్యూజ్ చేసినా కానీ ఎన్నో సెక్షన్స్ ఉన్నాయి. ఐపీసీలో సెక్షన్స్ ఉన్నాయండి. ఆ సెక్షన్స్ ప్రకారం ప్రసన్న కుమార్ రెడ్డిని వెంటనే అరెస్ట్ చేయాలని మేము మహిళలుగా డిమాండ్ చేస్తున్నాం. పైగా అదేవిధంగా మన ఏదైతే ఈ ప్రసన్న కుమార్ రెడ్డి మాట్లాడిన మాటలు ఆ జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా సమర్థించి ఇష్టం వచ్చినట్లు ఆమెని కించపరిచినా కూడా ఆయన అక్కడ సంతోషపడతా ఉన్నాడేమో. కానీ నాయకుడు అనేవాడు ఏదైనా సరే మహిళకి ఎక్కడైనా సరే ఒక ఇన్సల్టింగ్ మాట్లాడితే ఆ మాటకి వెంటనే వాళ్ళ నాయకులను పిలిచి ఇది తప్పు అని చెప్పాలి. మీరు గమనించే ఉంటారు, భారతిరెడ్డి గారిని చిన్న మాట అన్నందుకు చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు చేబ్రోలు కిరణ్ అతను తీసుకెళ్లి అరెస్ట్ చేయించారు. అంటే భారతిరెడ్డి గారిని ఒక మహిళగా ఏదో అపోజిషన్లో ఉన్న వాళ్ళ భార్యను కూడా చూడలే, ఒక మహిళగా గౌరవించి చంద్రబాబు నాయుడు గారు మహిళలను చులకనగా మాట్లాడితే ఊరుకోనని పదంతో ఆయన ఆ రోజు అరెస్ట్ చేశారు. మరి ఇవాళ అమరావతి రాజధాని వేసేల రాజధాని మాట్లాడుతుంటే భారతిరెడ్డి గారు ఉంది కూడా అదే పరిసర ప్రాంతాల్లో. అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఎట్లాగూ జ్ఞానం అనేది లేదని అనుకోవాలి. ఎందుకంటే మేము జ్ఞానం అని ఒక మాజీ ముఖ్యమంత్రిని మాట్లాడటానికి కారణం ఎందుకంటే మహిళలను కించపరిచి మాట్లాడేటప్పుడు సరైన స్పందన లేనివాడు జ్ఞానం లేనివాడి కింద లెక్క నా విషయంలో. అందుకనే ఒక జ్ఞానం లేని మాజీ ముఖ్యమంత్రి ఒక మహిళని కించపరిచి మాట్లాడుతున్నప్పుడు సరే ఆయనకి చేత కాలేదు. మాజీ ముఖ్యమంత్రి భార్యగా ఉండి భారతిరెడ్డి అదే పరిసర ప్రాంతాల్లో నివసిస్తా అమరావతి రాజధాని వేసేల రాజధాని అన్నప్పుడు ఆ చుట్టుపక్కల ఉన్న మీకు కూడా అదే మాట వర్తిస్తుంది.
అలాంటప్పుడు కనీసము ఏంటి ఇలా మాట్లాడుతున్నారని ఆమె చెప్పుకునే ఇది కూడా లేదు. చట్టసభలో అనేది మనకి మహిళలకు రిజర్వేషన్ కల్పించారండి. ఎందుకు రిజర్వేషన్ కల్పించారంటే మహిళలకు ఆత్మగౌరవం దెబ్బతీసినా, మహిళల అభివృద్ధికి ఆటంకం కలిగినా, లేదంటే మహిళలకు ఎక్కడైనా ఏదైనా విషయంలో ఇబ్బంది కలిగినా కూడా ఈ రిజర్వేషన్స్ మా మహిళా హక్కులు కాపాడుకోవడానికి అని పెట్టారు. అంటే ఈ మహిళా హక్కులు ఉపయోగించుకొని మేము కార్పొరేటర్లుగా ఎంపీటీసీ, జడ్పీటీసీ, ఎమ్మెల్యే, ఎంపీలుగా గెలిచారు. అంటే గత 5 సంవత్సరాల్లో కూడా హోమ్ మినిస్టర్ ఒక లేడీ ఉందండి, అదే రకంగా రోజా ఒక మినిస్టర్ చేసిందండి, అదే రకంగా వనిత గారు చేశారు, సుచరిత గారు చేశారు. ఇంతమంది మహిళా ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ వచ్చినప్పుడు ఇంత ఇదిగా ఒక పబ్లిక్ మీటింగ్లో ప్రసన్న కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు, ఆ రోజు భువనేశ్వరి గారు చేసినప్పుడు కూడా నోరు మూసుకొని అసెంబ్లీలో కూర్చున్న ఈ మహిళా ఎమ్మెల్యేలకు రిజర్వేషన్స్ అవసరం అండి. కనీసం ఆ రోజు అంటే జగన్కి భయపడి అధికారంలో ఉండి భయపడ్డారు, ఇవాళ ఓడిపోయి ఇంట్లో కూర్చున్నారు. మీకు ఎందుకండి భయం? అంటే రేపు మిమ్మల్ని ఎవరన్నా అన్నా కూడా ఇదే పరిస్థితి కదా. మహిళలుగా ముందుగా మహిళలు మనం రక్షించుకోవాల్సిన అవసరం ఉంది, మన బాధ్యత. తోటి మహిళలకు ఎక్కడైనా ఇబ్బంది కలిగినప్పుడు మహిళలుగా మనం ఖండించాల్సిన అవసరం ఉంది. కనీసము ఇంత ఇంగిత జ్ఞానం లేని ఈ మహిళా మాజీ మంత్రులు కనీసం నోరెత్తి మాట్లాడలేని పరిస్థితులు ఈ రోజు ఉన్నారంటే ఇంతకన్నా దారుణమైన పరిస్థితి ఎక్కడా లేదండి. కనీసం ఒక ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి అన్నామ ఆమె అభివృద్ధి పదంలో దూసుకుపోతూ నెల్లూరులో ఒక మహిళగా తన వంతు తన నియోజకవర్గంలో మహిళలకి ఎంతో కొంత చేయాలి, అక్కడ ఉన్న నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలనే తపనతో ఉన్న సమయంలో ఎక్కడైతే ఈ ప్రసన్న కుమార్ రెడ్డికి అక్కడ ఉనికి కోల్పోతాడో, వాళ్ళ నాయకుడు జగన్మోహన్ రెడ్డికి స్పందన ప్రజల్లో తక్కువైందని భయపడిపోయి ఆ రోజు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారిని పబ్లిక్ మీటింగ్లో ఇష్టం వచ్చినట్లు మాట్లాడి ఇంత విధంగా మాట్లాడుతుంటే అనిల్ కుమార్ యాదవ్ అని అతను చప్పట్లు కొడుతున్నాడంటే నిజంగా మనిషి పుట్టాడా, ఒక మృగం పుట్టారా, వీళ్ళు మాకు అర్థం కావట్లేదు. వీళ్ళు మగాళ్ళ మృగాలు కూడా అర్థం కాని పరిస్థితిలో మాకుంది. ఇలాంటి మృగాలు ఎవరైతే ఉన్నారో మహిళల మీద వ్యాఖ్యలు చేసిన మృగాలను వెంటనే అరెస్ట్ చేయాలని మేము కోరుకుంటాం. ఐపీసీ సెక్షన్స్లో ఏదైతే అబ్యూస్ కానీ, డిఫేమ్కి కానీ, ఇన్సల్ట్కి కానీ, డిగ్నిటీకి కానీ, లైఫ్కి భంగం కలిగించే వ్యాఖ్యలు చేసినందుకు సెక్షన్స్ ఉన్నాయి. చట్టపరమైన చర్యలు తీసుకుని డీజీపీ గారు వెంటనే కేసు నమోదు చేసి ప్రసన్న కుమార్ రెడ్డిని అరెస్ట్ చేయాలని, అదేవిధంగా ఎవరైతే ఎంకరేజ్ చేస్తున్నారో అలాంటి వాళ్ళని కూడా అరెస్ట్ చేయాలని, ఎవరైతే వాళ్ళ నాయకుడు ఖండించలేదో వాళ్ళకు కూడా సమన్స్ పంపించాలని. ఎందుకంటే ఒక నాయకుడికి వాళ్ళ చుట్టూ ఉన్న ఏదైతే క్యాడర్ కానీ వాళ్ళ లీడర్కి ఆ నాయకుల మీద ఒక కంట్రోల్ గ్రిప్ అనేది ఉండాలండి. ఇలాంటి వ్యాఖ్యలు చేసినప్పుడు ఖండించాల్సిన అవసరం ఉంది. వాళ్ళకు కూడా ఎంకరేజ్ చేయకుండా ఉండే విధంగా చూడాలని మేము కోరుకుంటున్నాం.